హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. బీరకాయ శనగపప్పు. చాలా సింపుల్ రెసిపీ అండి. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి పోపులో కొద్దిగా అల్లం ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఇది బాగా వేగిన తర్వాత మంచిగా పండిన టమాటో ఒకటి తీసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఈ బాగా వేగిపోయిన తర్వాత 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నానండి. నెక్స్ట్ పావు శనగపప్పు ఒక 2-3 గంటలు నానబెట్టి తీసుకోవాలన్నమాట. అలా నానితేనే మనకి చక్కగా బేగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. మంచిగా 5 నిమిషాలు వేగిన చూసారా, పప్పు బీరకాయ కూడా కొద్దిగా అడుగు పట్టింది. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకొని మరొకసారి వేయించేసుకొని పప్పు ములిగే వరకు వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ముందే ఉప్పు వేయనండి, లాస్ట్లో వేస్తానమాట. ఇప్పుడు ఇది ఒక 3 విజిల్లు వచ్చే వరకు కుక్కర్ పెట్టి విజిల్లు రానివ్వాలి. ఇది 3 విజిల్లు వచ్చేసిందండి. మూత తీసి చూపిస్తాను మీకు. పప్పు చూసారా చక్కగా ఉడికిపోయింది. ఎప్పుడైనా పప్పు నానబెట్టుకొని ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక రుచికి సరిపడా ఉప్పు వేసుకొని